హాయ్ అండి. ఇవాళ మన 30 డేస్ టిఫిన్ రెసిపీస్లో 26th రెసిపీ చేయబోతున్నాము. అదే పెరుగువడ. చూస్తున్నారు కదా, రోజు మా వీడియోలు చూసే వాళ్ళేమో ఇంకా 4 ఇంకా ఏమున్నాయి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడే ఈ వీడియో చూసిన వాళ్ళు ఏంటి ఆల్రెడీ 25 అయిపోయినాయా, ఏముంటాయి అసలు 25 అని అనుకుంటూ ఉంటారు. నేను మీ అందరికి ఏం చెప్తానంటే, మన ఆంధ్ర తెలంగాణలో చాలా మందికి తెలియని టిఫిన్స్ 25 బ్రేక్ఫాస్ట్లో కనీసం ఒక 10 ఉంటాయి. అవేంటో మీరే వెళ్ళి చూడండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఈ వీడియో కూడా ఫుల్గా చూడండి. ముందుగా మనం చేసుకోబోయే పెరుగువడకి మినప్పప్పుని 6 గంటల ముందు నానబెట్టేసి ఇలాగా మెత్తగా మిక్సీకేసి గ్రైండ్ చేసేసుకోవాలి. మామూలుగా మనం ఇంట్లో చేసుకునే మినపవడకైతే ఇంత మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ దీనికి మాత్రం చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా ఇలాగ గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. మనం సాంబార్ వడ తింటాం కదా బయట, అలాగ వడ రావాలన్నా కానీ ఇంత మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు సాంబార్ వడ కావాలి, పెరుగు వడ వద్దు అనుకున్నారనుకోండి, దీంట్లోనే 2 ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు వేసేసి పెరుగులో వేసుకోకుండా తినేసేయండి. ఇంకా మిక్సీ పడ్డేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒకరోజు తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి. మనం చేసేది పెరుగు వడ కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా మిరియాలు వేసుకోవాలి. మనం చేసేది హోటల్ స్టైల్ పెరుగు వడ కాబట్టి దాంట్లోనే కొంచెం మిరియాలు వేస్తారు, అందుకని మనం కూడా వేసుకోవాలి. పప్పు మెత్తగా మెదగాలి, మిరియాలు ఏమి మెత్తగా మెదగాల్సిన అవసరం లేదు. మీకు ఇంత కూడా అవసరం లేదనుకుంటే కొంచెం కచ్చా పచ్చిగా దంచుకొని వేసుకోండి. చూడండి, పిండి ఈ రకంగా ఉండాలి, అప్పుడే మనకి హోటల్ స్టైల్ వడ వస్తుంది. మామూలుగా అయితే మనం చేసే వడలకి ఇంత మెత్తగా వేయాల్సిన అవసరం లేదు. ఇది హోటల్ స్టైల్ వడ కాబట్టి ఇంత మెత్తగా వేసుకోవాలి. మిరియాలు కూడా వేసుకోవాలి. మనం చేసే వడలు అయితే మిరియాలు వేసుకోం కదా, దీంట్లో మిరియాలు వేసుకోవాలి. మీరు కానీ పప్పు ఉదయం వేసుకుంటే సాయంత్రం వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సాయంత్రం వేసుకున్నారంటే తెల్లారే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకోండి. అప్పుడే మీకు హోటల్ స్టైల్ వడ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా, రేపు ఉదయం పెరుగు వడకి ఏమేమి కావాలో చూద్దాం రండి. క్యారెట్ తురుము, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు, పోపు దినుసులు, సన్నగా తురుముకున్న అల్లము, కొత్తిమీర, పెరుగు, నీళ్లు, పాలు. మనం పెరుగు వడ తయారు చేసుకునే ముందు ఈ నీళ్ళల్లో ఒక చుక్క పాలు వేసుకోవాలి. ఎందుకో తర్వాత చెప్తా. అంతే, ఒక్క చుక్క సరిపోతాయి. నేను పాలు వేసాను కదా, దాని ప్లేస్లో మీరు పెరుగైనా వేసుకోవచ్చు. మేమైతే పాలు వేస్తాము, బాగా వస్తాయి, అందుకే పాలు వేసాం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం దేంట్లో అయితే పెరుగు వడ సెట్ చేసుకుంటున్నాము దాంట్లో ఫస్ట్ పెరుగు వేసుకొని బాగా బీట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోండి. నీళ్ళు యాడ్ చేయాలనుకుంటే ఫస్ట్ బీట్ చేసుకోండి, తర్వాత యాడ్ చేయండి. ముందే చేసినారంటే ఈ గుల్లలన్నీ కరగవన్నమాట. మనం గట్టి పెరుగుగా ఉన్నప్పుడే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇంతే, చిక్కటి పెరుగులాగా ఉండాలి. చూడండి, ఇప్పుడు పెరుగు కూడా పోపు పెట్టుకున్నాం. ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. దీంట్లో ఏమేమి వేసాం చెప్పండి. దీంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసుకున్నాం. ఎండుమిరపకాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి, అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. పెరుగు వడకి ఎక్కువ నూనె వేసి పోపు పెట్టుకోకూడదు, జస్ట్ పోపు వేగే వరకు వేసుకోవాలి. కొద్దిగా ఎంగ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ వేగిపోయినాయి, డైరెక్ట్గా పెరుగులు వేసేసుకోవడం. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. క్యారెట్ తురుము పోపులో వేసుకోకూడదు, ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడంతా కలిపేసుకోవాలి. పెరుగు చేసుకోవడం అయిపోయింది, ఇది ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. చూడండి, మేము రాత్రి అంతా ఫ్రిడ్జ్లో పెట్టాము, తెల్లారికి ఎట్ట బిగుసుకునిందో చూడండి. పిండి గట్టిగా వచ్చేసింది. పిండి బాగా మెదపు వచ్చిందా లేదని చూసుకునేదానికి టేస్ట్ చూడండి. తేలింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు వడకి. చూడండి, ఫస్ట్ చెయ్యి నీట నీళ్ళలో తడుపుకొని తర్వాత పిండి తీసుకొని ఇలా ముద్ద చేసుకొని మధ్యలో ఇట్ట హోల్ పెట్టుకొని ఇట్ట వేసుకోవాలి. మీరు ఆ టైలర్ అనుకుంటే ఇట్ట పాల కవర్ ఒకటి తీసుకొని దాని మీద పిండి తీసుకొని మళ్ళీ నీళ్ళలో తడుపుకుంది.
మళ్ళీ నీళ్ళల్లో పెట్టుకొని ఇటు పెట్టుకోవాలి హోల్. అప్పుడు గుండ్రంగా కూడా చేసుకోవచ్చు. చేతిలో రావట్లేదు మమ్మీ, ఇంకా దాని మీదే వాళ్ళకంటే హోటల్ వాళ్ళకి అలవాటు. అవును, ఎట్ట పొంగుతున్నాయో. దీంట్లో మనం సోడా ఉప్పు ఏం కలపల. ఈ వడల్ని ఒకసారైనా కాల్చుకోవచ్చు, సగం ఖాళీ కాలకుండా తీసి 2 సార్లు అయినా కాల్చుకోవచ్చు, అది మీ ఇష్టం. చూడండి పైన ఎంత క్రిస్పీగా వచ్చిందో. చూడండి బాగా కాలిపోయినాయి. ఇప్పుడు తీసేసుకున్నాం. మీరు డైరెక్ట్గా పాలు నీళ్ళు ఉన్నాయి కదా వీటిలోనే వేసుకోవచ్చు, లేకపోతే పక్కకు తీసి పెట్టుకొని మళ్ళీ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. మాది బుజ్జి గిన్నె కాబట్టి అన్నీ పట్టవు కాబట్టి ఫస్ట్ పక్కకు తీసి పెట్టుకొని తర్వాత వేస్తున్నాం నీళ్ళల్లో. చూడండి వడ ఎంత క్రంచీగా వచ్చిందో, బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా ఉడికి ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది. అక్కడక్కడ మిరియాలు తగలుతా సూపర్ అద్భుతంగా ఉంది. తీసి పాల నీళ్ళలో వేసుకొని పిండి దీంట్లో వేసుకోవాలి. పెరుగులు వేసేసుకోండి. అన్నీ ఇట్టే చేసుకోవాలి. ఇట్ట ముందు వడల్ని పాల నీళ్ళలో వేసుకోవడం వల్ల పెరుగు బాగా పీల్చుకుంటుంది. ఇట్టే 2 గంటల సేపు వదిలేయాలి. అప్పుడే పెరుగు బాగా పీల్చుకొని పెరుగు కూడా బాగుంటుంది. ఇదండి ఇప్పుడు మూత పెట్టేసి ఇట్ట 2 గంటలు వదిలేయండి. ఫ్రిడ్జ్లో పెడతారేమో, పెట్టబాకండి. చూడండి పెరుగు అంతా బాగా పీల్చేసుకొని ఎలా ఉబ్బిపోయిండాయో. దానికి ఎన్ని ఉండేది దాని పెరుగు అనమాట. అట్లాగా రండి పెరుగు వడ. సారీ రండి రండి, వాళ్ళు ఆడికి వస్తారు. పెరుగు వడ టేస్ట్ అద్భుతంగా ఉంది. ఇంకా సూపర్. మీరు కూడా ఒకసారి చేసుకుని తినండి. ఒకసారేనా? మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. పెరుగు వడ అయితే మాటలు లేవండి. నోట్లో వేసుకుంటే కేక్ లాగా ఉంది మమ్మీ, చూడు. కేకే, కూల్ కేక్. ఇది సెట్ అవుతుంది, కూల్ కేక్. కూల్ కేక్ కానీ కూల్గా లేదుగా. ఈ పెరుగు వడ చేసుకునే దానికి టిప్స్ చెప్పాలంటే, ఫస్ట్ పెరుగు పుల్లగా ఉండనే ఉండకూడదు. ఆ రోజు చేవన వేసుకున్న పెరుగు తీయటి పెరుగు అయి ఉండాలి. లేకపోతే బయట కొనుక్కొని వచ్చిందనే తీగుంటే చాలు కదా, సరిపోతుంది. అందరు ఇంట్లో చేసుకోవాలి కదా, మనం కూడా చేసుకోం కదా. ఆ రోజుకి ఆ రోజు ప్యాకెట్ తెచ్చుకొని చేసుకోవచ్చు. పుల్లగా ఉందంటే ఒక్క వడ కూడా తినలేరు. ఇంకొక టిప్ ఏంటంటే, మనం వడలేసేటప్పుడు ఎక్కువ నీళ్ళు తడుపుకుంటాం కదా, నీళ్ళు తడుపుకునేటప్పుడు ఎక్కువ నీళ్ళు తడుపుకోకూడదు. నీళ్ళు ఎక్కువ తడుపుకున్నారంటే నూనె ఎక్కువ లాగేస్తుంది. ఇంకొక టిప్ ఏంటంటే, వడలో ఎప్పుడైనా ఉప్పు తక్కువ వేసుకోవాలా, పెరుగులో సరిపడా వేసుకోవాలా. అప్పుడే మనకి 2 బ్యాలెన్స్ అవుతాయి. ఓకేనా? ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాము. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. రేపు ఇంకొక టిఫిన్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.